దయచేసి కొద్దిగా ఆగండి. ముఖ్యంగా నేను తహసీల్దార్ను అటవీ అధికారులతో మాట్లాడాను. ఆ జరిగిన నష్టాన్ని మొత్తము వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారానే మేడం గారు పరిశీలించి మేము వారం 10 రోజుల్లో క్లియర్ చేసి మళ్ళీ పూర్తి యథాస్థితిలో పెడతానని చెప్పారు. దానికి పూర్తి భరోసాగా ఇంకా నేను తహసీల్దార్గా నేను సభాముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను. అయ్యా ఒక నిమిషం ఆగండి. ఈ కీస్ విషయంలో నేను 2 సార్లు మాట్లాడాను. నేనే పోయి తిరిగి చూపించాను, మొత్తం పరిసర ప్రాంతాలను చూపించాను. ఆమె నాకు ఇచ్చింది వాస్తవమే, పూజారి స్వామి ఇచ్చింది వాస్తవమే. అక్కడే పిట్టగోడ పైన పెట్టాలని చెప్పాను. అక్కడ కింద ఏమైనా పడిపోయిందో చూపించాను. ఎక్కడ అందుబాటులో లేదు. ఆ విషయంలో మేము స్వామితో మాట్లాడి దానికి పూర్వ స్థితి తెచ్చుకుంటాము. ఆ బీగం కొత్తగా వేసుకొని వారం అన్నారు, 10 రోజులు అన్నారు. 15 రోజుల లోపల పూర్తి బాధ్యత నేను వహించి మీకు మీడియా ముఖంగా చెప్తున్నా. తహసీల్దార్గా నాకు సంబంధం లేని విషయమైనా మీకు అందరి తరఫున సభాముఖంగా మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను. మీరు సంయమనం పాటించి మీరు దయచేసి మేము వస్తాము. చేపిస్తాము. మీరు ఉండాలి. 15 రోజులు అంటే ఎప్పటికి వస్తుంది? 20 తేదీ అనుకోండి. 21 లోపల మీకు పూర్తి బాధ్యత చేపించే బాధ్యత నాది. మీ అధికారులతో మాట్లాడారు. ఓకేనా?